నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రెస్టీజియస్ అవార్డ్స్గా భావించే నంది అవార్డ్స్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్గా ఇవ్వబోతుంది. మరి ఇండస్ట్రీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశారా లేదా? ఎవ్వరు ఎందుకు అప్పుడు రియాక్ట్ అవ్వలేదు? ఇప్పుడు రియాక్ట్ అవుతారా? ఉగాది రోజున ఈ అవార్డ్స్ తీసుకోబోతున్నారా? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. హలో సార్. నమస్తే. సార్, నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్ పాజిటివ్గా రాలేదు. ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. అంటే యాక్సెప్ట్ చేశారా చేయలేదా? ఎందుకంటే ఇది చాలా ఒక అనాలోచితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పితే ఎప్పుడు కూడా రాష్ట్ర అవార్డులు కానీ దేశ అవార్డులు కానీ ఒక పేరు మీద ఇవ్వరు. ఏదో క్రీడలకు, ఇంకోట్లకు, సంగీతానికి ఇట్లా ఇస్తారు. కానీ ఇలాంటి వాటికి నేషనల్గా ఎందుకు ఇవ్వరు? ఒక వ్యక్తి పేరు మీద కాదు ఇది. ఎందుకంటే అన్ని వర్గాల వారు ఉంటారు, అన్ని ఫిలాసఫీలు వాళ్ళు ఉంటారు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వీళ్ళు ఉంటారు. కనుక ఒక వ్యక్తి పేరు ఇస్తే ఆ వ్యక్తి ఫిలాసఫీ నచ్చేవాళ్ళు ఉంటారు, నచ్చవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదే గద్దర్ గారు బతుకుంటే ఈ అవార్డు ఆయన పేరు మీద ఇస్తుంటే ఆయన అంగీకరించేవారు కాదు. నాకు తెలిసి మాకు బాగా పరిచయం ఆయనతో, కుటుంబ పరిచయం. మా నాన్నగారు రాసిన పుస్తకాలు ఆయన ముందు మాట రాశారు, మా ఇంటికి వచ్చేవారు, బాగా పరిచయం ఉంది. ఆయన సిద్ధాంతాలు తెలుసు. ఆయన ఉంటే ఖచ్చితంగా తన పేరు మీద, ఎందుకంటే ఆయన ఒక సిద్ధాంతానికి కట్టుబడి జీవితాంతం అలాగే గడిపాడు. ఆయన తనకు నంది అవార్డ్స్ ఇస్తే ప్రభుత్వం తిరస్కరించాడు. ఈ రాజ్యాంగాన్ని ఈ దీన్ని ఆయన అంగీకరించట్లేదు. ఇది ప్రజాస్వామ్యం అనే పేరు మీద ఉన్న డొల్ల నమ్మడం ఆయన అంగీకరించడు. దీన్ని అంగీకరించడం బ్యాలెట్ తోటి కాదు, బుల్లెట్ తోటి రాజ్యం, నిజమైన స్వరాజ్యం అనేది ఆయన సిద్ధాంతం. మావోయిస్టు సింపథైజర్ ఆయన ఒక పద్ధతిలో తెలంగాణ కోసం పాటుపడ్డారు. కాళోజీ గారు పాటుపడ్డారు, ఎంతోమంది పాటుపడ్డారు. అందుకని వాళ్ళ వ్యక్తి పేర్ల మీద ఇవ్వకూడదు. ఇస్తే వ్యక్తి పేరు మీద ఇస్తే రఘుపతి వెంకయ్య గారు అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఒక అక్కినేని జీవిత సాఫల్య అవార్డు, ఒక స్పెషల్ అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వండి. ఇప్పుడు దాదా సాహెబ్ అవార్డు ప్రతి సంవత్సరం దేశం మొత్తం మీద ఒకరికి ఇస్తారు. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు మన తెలుగు వాళ్ళలో ఒక ప్రముఖుడికి ఇస్తారు ప్రతి సంవత్సరం. అట్లా ఇవ్వండి. ఆయన పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు, గౌరవమైన అవార్డు ప్రతి ఏటా ఒక వ్యక్తికి మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి. అది ఆయన సిద్ధాంతాలని విశ్వసించేవాళ్ళు. ఇప్పుడు రేపు నా సపోజ్ ఉద్దేశం, మా కుటుంబానికి మిత్రులు, అది వేరు. ఆయన సిద్ధాంతం వస్తే ఆయన మిత్రులు. ఇప్పుడు ఆయన పేరు మీద అవార్డు వస్తే మావోయిస్ట్ ఫిలాసఫీని బుల్లెట్ తోటి రాజ్యం, బ్యాలెట్ తోటి కాదు అని మాట్లాడిన ఆ సిద్ధాంతాన్ని చేతితోటి అవార్డు నేను ఎలా తీసుకుంటాను? నేను వ్యతిరేకిస్తాను కదా అవార్డు. అందుకని పేరు మీద ఇవ్వరు. ఈయన పేరు మీద ఇవ్వాలంటే బుద్ధి ఏమైనా ఆలోచన ఉంటే పేరు మీద వాళ్ళు అన్నారు కనుక, వాళ్ళు నంది సింహ అన్నారు కనుక, వాళ్ళు ఏం చేస్తే అది కాదంటాను, వాళ్ళు ఏది అవునంటే నేను కాదంటే కావాలని సిద్ధాంతంలో వెళ్తున్నాడే రేవంత్ రెడ్డి. సరే, ఆయన పిచ్చి అయింది వెళ్ళినాయి. వెళ్తున్నప్పుడు ఆ పేరు సింహ కాదంటే ఇంకో పేరు పెట్టబోయ్యా, బ్రహ్మాండమైన పేరు. దాశరథి, తెలంగాణ మహాకవి దాశరథి గారు రాశాడు, కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు. కోటి రత్నాల వీణ తెలంగాణ అని ఘనంగా, గౌరవంగా, గొప్పగా చెప్పాడు తెలంగాణ గురించి. ఆ వీణ అవార్డు అని పెట్టు, బ్రహ్మాండంగా వీణ అవార్డు, తెలంగాణ వీణ, కోటి రత్నాల వీణ తెలంగాణ అని దాశరథి గారు తెలంగాణ కవి బ్రహ్మాండంగా రాశాడు. తెలంగాణ గురించి ఎంతో గొప్పగా రాశాడు. అది ఆ గొప్పతనాన్ని వీణ అంటే అందరికీ కామన్. వీణ అవార్డు అని పెట్టు, గౌరవంగా పెట్టు. అది వదిలేసేసి ఏదో పిచ్చి నాకేదో ఆలోచన వచ్చింది, ఆలోచనకైతే మొండిగా నేను అది చేస్తాను, అది ఉంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే పని జరగటం కన్నా ఏదో జరుగుతూ ఉండాలి, గొడవలు జరుగుతూ ఉంటే తద్వారా తను ఏదో గేటాన్ అవ్వచ్చు. కాలం ఎలా ఉంది ఈ ప్రభుత్వం విధానం అంటే గత ప్రభుత్వాలతో కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వంలో ఎటువంటి అవార్డ్స్ ఇవ్వలేదు, నంది అవార్డ్స్ అనేది ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఏదో ఒక పేరుతో అవార్డు ఇవ్వడం అనేది మంచిది అంటున్నారు కదా. పేరుతో అవార్డు ఇవ్వకపోవటం అనే దానికి కారణాలు ఎవరు కాదు. ఎందుకంటే విడిపోయింది. కొన్నాళ్ళ పాటు నంది ఎవరు వాళ్ళు వాడుకుంటారా, మనం వాడుకోవాలా, తేడా వచ్చింది డిస్కస్ అయిన తర్వాత అప్పటికి సింహ అవార్డు అని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసినాక రాబోయే కాలంలో చేద్దాం అనుకున్నారు. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. సో అవార్డు రాకుండా పార్టీషను పోరాటాలు జరిగినాయి. పార్టీషన్ వచ్చాక నంది అనేది అందరు కామన్గా ఉంటుంది. ఎప్పుడైతే విడిపోయినాక నంది మాకొద్దు, నంది ఎవరు వాడాలి, ఆ అవార్డు మీరా నేను అనే ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కనుక నంది ఇక్కడే వాడాలా,
లేదు నంది అనేది తెలుగు, ఇది తెలుగు అక్కడికి వెళ్ళిపోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోవాలంటారా? ఏదో ఒకటి చేయాలి. నంది కూడా కామనే. కానీ నంది ఒకే పేరు మీద 2 స్టేట్లు ఉండకూడదు కదా! కనుక ఇంకో పేరు. సో, పెట్టారు. అసలు నువ్వు అవార్డ్ ఇవ్వు. అవార్డ్ ఇవ్వటానికే అది సంతోషం. అవార్డ్‌కి ముందుకెళ్తున్నారు. అవార్డ్ కాంట్రవర్సీ చేస్తావు ఎందుకని? కాంట్రవర్సీగా కావాలని ఏదో మెలికిపెట్టి దాని మీద ఒక రాజకీయ లబ్ధి ఇప్పుడు పొందుదామని ఇండస్ట్రీ కూడా అంటే చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు. సో అంతా కూడా యాక్సెప్ట్ పాజిటివ్‌గా చేశారు. ఎక్కడ చిరంజీవి గారు ఆ! ఇది గద్దర్ అవార్డుని ఆహ్, మే మే స్వీకరిస్తున్నాం, స్వాగతిస్తున్నామని చిరంజీవి గారు చెప్పారు కదా! ప్రజా గాయకుడు అటువంటి మహాగాయకుడి పేరు పెట్టడం మరి నిజంగా ఆనందకరం. ఆయన సర్లే ఆయన ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడతాడో అధ్యయనం లేకుండా ప్రజాగాయకుడు ఆయన కూడా శ్రీశ్రీ గారి పేరు పెట్టండి. శ్రీశ్రీ గారు ఈయనకన్నా ఎక్కువ పతితులార బస్టులార బాధ సర్పదష్టులార ఏడవకండి మీకోసం నడుము కట్టి నా ప్రాణం పెట్టి వస్తున్నాయని రాశాడు పెద్దల కోసం ఆయన గొప్పగా ఆయన పేరు పెడతారా? ఆయన పేరు పెట్టండి మరి. కాళోజీ గారు రాశారు తెలంగాణ కోసం, తెలంగాణ సిద్ధాంతాన్ని కట్టుబడి కాళోజీ గారు రాశారు, మహాకావ్యాలు రాశాడు ఆయన తెలంగాణ కోసం అని. ఆయన పేరు పెట్టండి. ఏ పిచ్చితనంగా ఏదో ఆయన మొన్నటిదాకా కాంగ్రెస్ వ్యతిరేకించాడు, లాస్ట్లో కాంగ్రెస్లో చేరాడు ఆయన కొడుకుని. మాకు ఏది కేసీఆర్ ఆయనకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కనుక కేసీఆర్కి ఆయనకి తేడాలు ఉన్నాయి. అది రాజకీయంగా ఆయన ఎందుకో వస్తే 2 గంటల అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిట్ చేయాల్సి వచ్చింది అందరూ. అందుకు కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు కేసీఆర్ చెయ్యిందల్లా ఆయన ఏది చేయలేదు అది గొప్పగా నేను చేస్తాను, ఆయన ఏది చేశాడో దాన్ని తప్పుగా నేను చెప్తాను అన్న ఒక దౌర్భాగ్యపు ఆలోచన తప్పితే దీంట్లో ఏమీ పెద్ద ఆయనకి ఔచిత్యం లేదు. పెద్ద ఆయనకేదో గద్దర్ మీద పెద్ద గౌరవం ఉండో ఏమీ కాదు. కేసీఆర్ చేశాడు కనుక నేను గౌరవిస్తాను అంతే. కేసీఆర్ కాదన్నాడు, నేను అవును అంటాను. ఆయన అవును అన్నాడు, నేను కాదంటాను. ఈ ఈ ఒక చిల్లర రాజకీయం తప్పితే దాంట్లో ఒక గద్దర్ పేరు పెట్టడానికి ఇంతమంది పేర్లు ఉంటాయి. వ్యక్తిగత పేరు పెట్టరు. అది ఒక కామన్ సెన్స్, ఒక విజ్ఞత, ఒక విచక్షణ. అది ఎందుకు పెట్టరు? ఒక వ్యక్తి పేరు మీద ఈ దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తి పేరు మీద ఎందుకు ఇవ్వరు? కలైమామణి తమిళనాడులో కలైమామణి అవార్డు అన్నారు. అనాథర్ అవార్డు అనొచ్చు, కామరాజ్ అవార్డు అనొచ్చు. ఎందుకు వ్యక్తిగత పేరు మీద ఇవ్వరు? ఈ కామన్ సెన్స్ ఆలోచించాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరికీ కామన్ అనేది ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అనేది అందరికీ కామన్. సో పేరు పెట్టేటప్పుడు అందరికీ కామన్ పేరు ఉండాలి. అందుకని ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా పెద్దలు, విజ్ఞులు, కాస్త కామన్ సెన్సు, ఎథిక్స్, మారల్స్ ఉన్నవాళ్ళు ఒక వ్యక్తి పేరు మీద పెడితే ఆ వ్యక్తిగత పేరు అనేది ఈ అందరూ అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కలబోసిన ఈ దీంట్లో అలా ఇవ్వకూడదు. ఒక వ్యక్తిగత పేరు ఆ వ్యక్తిని అంగీకరించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కనుక అలా బలవంతంగా రుద్దకూడదు మనం. సో కామన్ పేరు ఉంటే ఎవరికైనా దానికి అభ్యర్థులు. అందుకని సింహ అన్నారు కామన్ పేరు. గతంలో నంది అన్నారు, తమిళ్లో కలైమామణి అన్నారు, కన్నడలో ఇంకో పేరు అన్నారు. ఎవరు వ్యక్తిగత పేర్లు పెట్టలేదే. అంటే ఇప్పుడు మరి ఉగాదికి అవార్డ్స్ ఇస్తున్నాం అని కూడా అనౌన్స్ చేశారు. మరి ఇండస్ట్రీ అంతా యాక్సెప్ట్ చేస్తున్నట్టు చేయనట్టు? ఇండస్ట్రీలో యాక్సెప్ట్ బెదిరిస్తున్నారు పైగా. అందుకని ఇండస్ట్రీని బెదిరించి వారానికి ఒకటి, నెలకు ఒకటి ఏదో ఒకటి పట్టుకుని ఇండస్ట్రీని అవమానపరచడం, బెదిరించడం, ఇండస్ట్రీని లొంగదీపరుచుకోవాలని దౌర్భాగ్యపు అవార్డ్స్ ఇవ్వడం బెదిరించడం అంటారు. అవార్డ్స్ కాదంటే బెదిరిస్తారు. ఇల్లు కూరుస్తామంటారు, ఇంకోటి అవార్డు తీసుకోమని బెదిరిస్తారా? అవార్డు కనుక వ్యతిరేకిస్తే ఎవడు వ్యతిరేకిస్తారో వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారు. వాటి ఆస్తుల మీదకి వెళ్తారు. దళితులు కాడ వేసేస్తారు ఇమీడియట్గా. దళితుడికి వస్తే అన్యాయం. ఆ ఫీలింగ్ ఉందా ఇప్పుడు? అవార్డు తీసుకోవడంలో ఇండస్ట్రీ ఆ ఫీలింగ్ కూడా ఉందా? ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ఆ ఇండస్ట్రీలో ఉంటుంది. ఇప్పుడు అవార్డు తీసుకోవడం ఇండస్ట్రీలో చాలా ఖచ్చితంగా ఎవరు కూడా చిత్తశుద్ధితో ఆలోచించేవారు. అసలు ఇండస్ట్రీ చరిత్ర ఎందుకు ఈ అవార్డుల పేరు మీద ఎందుకు కామన్ పేర్లు పెడుతున్నారు, వ్యక్తిగత పేర్లు పెట్టకుండా ఎందుకు పెడుతున్నారని ఆలోచించే విజ్ఞులకి ఎవరికైనా సరే దీన్ని వ్యతిరేకిస్తారు. ఆయన పేరు మీద మహత్తరమైన పెద్ద అవార్డు ఇవ్వండి, గొప్ప అవార్డు ఇవ్వండి, అందరూ అంగీకరిస్తారు. ఆయన పేరు మీద ఒక స్పెషల్ అవార్డు, ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంత స్థాయి, ఒక రఘుపతి వెంకయ్య గారి లాంటి స్థాయి అవార్డు, అది క్రెడిబిలిటీ అవార్డు. అవార్డులు మామూలు అవార్డులు కాదు, చాలా విలువైనది. ఆ అవార్డు రావాలని ఎంతోమంది తాపత్రయపడుతూ ఉంటారు. అసలు అలాంటి ఒక అవార్డు ఇవ్వండి, దేశవ్యాప్తంగా అవార్డు ఇవ్వండి అందరికీ.
దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసి ఇగో నాగేశ్వరరావు గారు ఒకరోజు ఒకసారి ఒక సంవత్సరం అమితాబ్ బచ్చన్కి ఇచ్చారు, ఇంకో సంవత్సరం ఇంకోటి రజనీకాంత్, ఇట్లా గొప్పగా సెలెక్ట్ చేసి ఇస్తున్నారు నేషనల్ వైడ్. అలా ఇవ్వండి అవార్డు, బ్రహ్మాండం, హ్యాట్స్ ఆఫ్. అంతేగాని మొత్తం అవార్డులు ఆయన పేరు మీద అంటే ఏమిటి? అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ భావజాలం అనేది మీకు రుద్దుతారా? అంటే మీకు ఇండస్ట్రీ పరంగా యాక్సెప్ట్ చేయకపోవడానికి కమ్యూనిస్ట్ భావజాలం అనేది అదే ఆలోచిస్తున్నారా, లేదంటే కులం పరంగా అనేది కూడా ఆలోచన వస్తుంది? కులం పరం ఆలోచించరండి. కులం పరం సినిమా ఫీల్డ్ ఉన్న వీడు వాగుతారు, కానీ కులపరంగా ఏమి సినిమా ఫీల్డ్ సక్సెస్ని బట్టి మాట్లాడతారు. కులపరంగా మాట్లాడే ఆ, విధం లేదు ఇక్కడ. ఓన్లీ వ్యక్తిగత పేరు మీద ఆయన ఫిలాసఫీ మావోయిస్టు సమర్థింపు. బ్యాలెట్ తోటి కాదు, బుల్లెట్ తోటి రాజ్యం రా అనేది ఆయన. ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అంగీకరించాడు ఆయన. అందుకని ఆయనకి ప్రభుత్వం నంది అవార్డు ఇస్తే తిరస్కరించాడు ఆయన. నేను అంగీకరించను, ఈ ప్రభుత్వాన్ని అంగీకరించను, ఈ రాజ్యాంగాన్ని నేను సమ్మతించను, కనుక వాళ్ళు ఇచ్చే అవార్డులు నాకు వద్దు అని రిజెక్ట్ చేశాడు. ఆయన రిజెక్ట్ చేస్తే ఆయనేమో మరి ఆయన సిద్ధాంత ప్రకారం రిజెక్ట్ చేశాడు కదా. నంది అవార్డు నేను ఎందుకు తీసుకోవాలా? నా సిద్ధాంతానికి వ్యతిరేకంగానే రిజెక్ట్ చేశాడు ఆయన. మరి ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు రిజెక్ట్ చేయరా? కామన్ సెన్స్, సింపుల్ కాదు, కామన్ సెన్స్. చిన్నపిల్లలు చెప్తారు, ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారు నంది అవార్డుని? నా సిద్ధాంతాలకి వ్యతిరేకం ఈ రాజ్యాంగం, ప్రభుత్వం, కనుక నేను తీసుకోను అన్నాడు. మరి అలాగే ఆయన మావోయిజంని, ఆయన నక్సలిజం సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాడు అలాగే రిజెక్ట్ చేస్తాడు కదా. అంటే ఆయన రిజెక్ట్ చేసింది కరెక్టును, ఇంకోళ్ళు రిజెక్ట్ చేసి తప్పు అవుద్దా? సో ఇప్పుడు ఇండస్ట్రీ ఇష్టపూర్వకంగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక బలవంతంగా బెదిరింపులకో ఇప్పుడు ఉగాది రోజున ఒకవేళ అవార్డ్స్ ఇస్తే అది బలవంతంగానే తీసుకున్నట్టు అనుకోవాలా అందరూ కూడా? అంతే బలవంతంగా. ఇప్పుడు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేస్తున్నాం, అది చాలా మంచి అభిప్రాయం అయింది అలా చేయడం అనేది అని చెప్పినా కూడా అధికారంలో ఉన్న పార్టీకి మాట్లాడే మాటలు వదిలేసి, అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో వెళ్ళి మాట్లాడే పరిస్థితుల్లో మాట్లాడే ఆ మాటలు పట్టింపు కాదు. ఇన్ జనరల్ ఒక సమాజము, ఒక సొసైటీ, ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ, దీని గౌరవ మర్యాదలు, దీనికి ఉన్న ఈ స్థాయి ఎట్లా కాపాడుకోవాలి అని మాట్లాడే స్థాయిలో అయితే ఇక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి అన్నాడు కనుక ఒక రేపు ఇంకో సీఎం వచ్చి ఇంకోటి అంటే దానికి ఒక ఈ తాళం వేసే మాటలకి ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆర్ సపోర్టింగ్ గారు. ఇది అది ఈ ఇండస్ట్రీలో ఉన్న ఒక ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తడం, వాళ్ళకి మాటకి జేజేలు పలకటం మన ఇండస్ట్రీలో అలవాటు అయిపోయింది. గవర్నమెంట్ సపోర్ట్, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇండస్ట్రీ సపోర్ట్ తీసుకోవాలి కదా, సపోర్టింగ్ గానే ఉండాలి కదా. సపోర్ట్గా మరి ఈ గవర్నమెంట్ సపోర్టింగ్ ఎక్కడ ఉంది ఇండస్ట్రీకి? ఈ ఇండస్ట్రీకి వచ్చిన కాడ నుంచి చూస్తా ఉండండి ఎన్ని విషయాలు. కన్వెన్షన్కి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు 2012లో. మళ్ళీ మీరే కూలుస్తారా? ఏమి ఆ అమ్మాయి సమంతాన్ని మీ మినిస్టర్ ఏం మాట్లాడింది? అసహ్యంగా మాట్లాడి మీ కాంగ్రెస్ ఏమైనా ఖండించారా? ఎవరన్నా ఏ మినిస్టర్ని ఖండించారా? ఖండించలేదు. సినిమా వాళ్ళ మీద అల్లు అర్జున్ని సంబంధం లేకుండా అతన్ని ఇరికిచ్చి నాన్న అల్లరి పాలు చేశారు కదా. మరి మిగతా చోట్ల జరిగినప్పుడు ఇప్పుడు తేలుతున్నాయి కదా, వాటి మీద ఎక్కడికి వెళ్ళారు? అంటే సినిమా వాళ్ళ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే టార్గెట్ చేస్తూ ఏదో మేము చూపిస్తామంటే మీకు ఎన్నికలప్పుడు మీ పార్టీకి సినిమా ఫీల్డ్ నుంచి ఎవరు రాలేదు కనుక అన్న ఒక ఒక కసి చూపిస్తున్నట్టు తప్పితే ఆ కసిలో మార్గంలో ఏమాత్రం విద్యతో ఉన్నవాళ్ళు ఆయన జీవితం మీద, ఆయన పేరు మీద ఇవ్వాలనుకునేవాళ్ళు ఆయన సిద్ధాంతం ఏ సిద్ధాంతం మీద బతికాడు అధ్యయనం చేయాలి. ఆయన సిద్ధాంతం మీద ఈవెన్ చిరంజీవి గారు అనేది ఆలోచించాలి కదా. ఆయన తన సిద్ధాంతానికి వ్యతిరేకమైన నంది అవార్డు తీసుకోలేదు. అలాగే మరి ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకమైన వాళ్ళు ఆ అవార్డు ఎందుకు తీసుకోవాలి? అంటే ఆయన సిద్ధాంత ప్రకారం అవార్డులు ఇస్తారా రేపు కమిటీ? అంతేగా మరి ఆయన పేరు మీద, గదర్ పేరు మీద ఒక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఇచ్చారనుకో, బాగుంటుందా? సపోజ్గా ఉంటుందా? గదర్ పేరు మీద ఒక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ కమర్షియల్ మూవీకి ఇస్తే బాగుంటుందా? జిగుత్సాకరంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించకుండా ఊరినే మాట్లాడేస్తే ఎవరైనా సరే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు మాట్లాడేస్తే కరెక్ట్ కాదు. ఆలోచించి మాట్లాడాలి. ఇండస్ట్రీకి సంబంధించిన విషయం నీకో నాకో ప్రత్యేకించి కాదు. ఇండస్ట్రీకి ఇలా ఒక ఏర్పాటు అయితే ఇది పర్మనెంట్గా నడుస్తూ ఉంటుంది. నంది ఎన్ని సంవత్సరాలుగా నడిచింది. ఇవాళ ఆ పేరు ఉంటే ఈ పేరుకి పర్మనెంట్గా వెళ్తుంది. సంవత్సరానికి పేరు మార్చలేరు కదా. కనుక అందరూ మూకుమ్మడిగా ఏమిటి దీని ముందు వెనక పర్యవసానాలు ఏంటి, ఈ చేయటం వల్ల ఏంటి రేపు పొద్దున్నే
రేపు పొద్దున ఎలాంటి సినిమాలకు అవార్డు ఇస్తావు? అంటే ఓ సిద్ధాంతాలు ఈ కమ్యూనిజం సిద్ధాంతానికి నక్సలిజం సిద్ధాంతానికి సమర్థించే సినిమాలకి అవార్డులు ఇస్తారా? రాజకీయ ఇస్తారా? కాదు అని అలా కాదు జనరల్గా ఇస్తామంటే సబబుగా ఉంటుందా? గద్దర్ పేరు మీద ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి అవార్డు, ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని, ద మోస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అని, ద మోస్ట్ ఇస్తున్నారు కదా. మరి అట్లా ఇస్తారా? ఇస్తే మర్యాదగా ఉంటుందా? గద్దర్ పేరు మీద కమర్షియల్ మూవీకి అవార్డు ఇస్తే బాగుంటుందా? తీసుకుంటానికి వినేవాడికి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఊరినే ఏదో గుడ్డి చేలో పడ్డట్టు మనం అనేస్తే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.